హలో అండి, అందరికీ నమస్కారం. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మనం పాలకూరతో పప్పుని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఏంటి పప్పే కదా, మాకు రాదా ఏంటి అనుకుంటున్నారా? అవునండి, నేను చేసే ఈ పద్ధతిలో మీరు కూడా చేశారంటే ఈ పప్పు టేస్ట్ని ఎప్పటికీ మర్చిపోలేరు. చిన్న చిన్న మార్పులతోనే ఈరోజు మనం పప్పుని చాలా టేస్టీగా చేసుకోబోతున్నామండి. దానికోసం ముందుగా కుక్కర్లోకి నేను 100 గ్రాముల కందిపప్పుని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని తెచ్చుకుంటున్నాను. ఇలా వాష్ చేసుకుని తెచ్చుకున్న కందిపప్పులోకి నేను ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నానో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ని వేస్తున్నాను. ఈ వాటర్తోనే మనకి పప్పు అంతా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కుక్కర్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకా పాలకూరను చూసినట్లయితే 2 కట్టలు తీసుకుని శుభ్రంగా కడిగి తీసుకొచ్చుకున్నానండి, ఒక జల్లెడలో వేసుకుని. ఈ పాలకూరని మనం కూరలాగా కాకుండా జ్యూస్ లాగా కూడా తీసుకోవచ్చండి. ఈ పాలకూరని డైలీ తీసుకున్నట్లయితే కనుక బీపీ కంట్రోల్లో ఉంటుంది, మన జుట్టు మరియు చర్మం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. అలాగే ఎముకలు కూడా చాలా బలంగా తయారవుతాయి. సరేనండి, ఇప్పుడు ఇంకా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఈ పాలకూరను నేను సన్నగా బాగా ఫైన్గా చాప్ చేసుకుంటున్నాను. పప్పుని ఎక్కువ మంది అన్నీ కలిపేసి కుక్కర్లో ఉడికిస్తారు కదండి, కానీ మనం ఇక్కడ కడాయిలో చేసుకోబోతున్నామండి. ఇలా చేస్తే ఎంత బాగుంటుందో ట్రై చేస్తేనే కానీ తెలియదండి. ఇప్పుడు పాలకూరని ఓ పక్కన పెట్టేసుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా బారుగా కట్ చేశానండి. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా ఇలా చీలికలుగా చేసుకుని పెట్టుకున్నాను. ఇక్కడ చూసినట్లయితే పప్పు కూడా బాగానే ఉడికిందండి. ఒక్కసారి గరిటతో ఎనుపుకుని పక్కన పెట్టుకుందాం. పప్పు మరీ పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం లేదండి, కొద్దిగా పలుకుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు బాండీ పొయ్యి మీద పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 3 ఎండుమిర్చిని కూడా ఇలా తుంపుకుని వేసుకున్నాను. ఈ తాలింపుని మీడియం ఫ్లేమ్లోనే ఆవాలు చిటపటం అనే వరకు వేయించుకోవాలండి. తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కాస్త చితకొట్టుకుని వేయాలి. తాలింపులో వెల్లుల్లిపాయ వేగి కాస్త మంచి వాసన వస్తుంది కదండి, అప్పుడు ఇంకా ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే వేయించారంటే ఇలా ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుందండి. అప్పుడు ఇంకా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇంకా దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1.5 టీ స్పూన్ కారం కూడా వేస్తున్నానండి. నేను ఇక్కడ సాంబార్ కారం వాడుతున్నానండి, మీరు కావాలంటే నార్మల్ కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడే టేస్ట్కు సరిపడా సాల్టు, అలాగే కొద్దిగా 2 రెమ్మల చింతపండు కూడా వేస్తున్నాను. ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్లోనే 4-5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకున్నామంటే ఆకుకూర చాలా త్వరగానే ఉడికిపోతుందండి. 4-5 నిమిషాల తర్వాత చూసినట్లయితే చక్కగా మగ్గిపోయి దగ్గరకు వచ్చింది కదండి. ఇప్పుడు ఇంకా మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసుకుందాం. ఈ పప్పుని ఒకసారి బాగా కలుపుకొని 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ వాటర్ వేసిన తర్వాత కూడా 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి ఉడికించుకున్నారంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీ అయిపోయింది. ఈ విధంగా ఒక్కసారి చేశారంటే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ అండ్ కామెంట్స్ రూపంలో నాకు సపోర్ట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.